నమస్కారం V1 న్యూస్ కి స్వాగతం. విఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని తహసీల్దార్ కు వినతి. విఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సాలూర మండల విఆర్ఏలు గురువారం సాలూర తహసీల్దార్ శశిభూషణ్ కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 61 సంవత్సరాలు పైబడిన విఆర్ఏల వారసులకు గత ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 81/85 ప్రకారం ప్రభుత్వం వెంటనే నియామక పత్రాలను ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఆర్థిక ఇబ్బందులకు ఎదుర్కొంటున్న విఆర్ఏల కుటుంబాలకు ఆదుకోవాలని కోరారు. కారుణ్య నియామకాలను సత్వరమే చేపట్టి ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక సమస్యలతో విఆర్ఏలు జీవన శైలిలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సందర్భాలు ప్రభుత్వానికి తెలుసని గుర్తు చేశారు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విఆర్ఏలు దేవేందర్, ఫయాజ్, లక్ష్మణ్, రాజేష్, శంకర్, మొయినుద్దీన్, నాగయ్య, కిషన్, గంగారం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సాలూరా మండల్ గౌరవ ఎంఆర్ఓ గారికి మా యొక్క 61+ విఆర్ఏ వారసుల తరపున ఈరోజు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం కాలంలో 81 ప్రకారం మాకు ఇప్పటి వరకు కూడా ఆర్డర్స్ రాలేవు. అయినా కానీ మేము ఇక్కడ వర్క్ చేస్తూనే ఉన్నాము. గవర్నమెంట్కి సంబంధించిన ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో గ్రౌండ్ లెవెల్లో తీసుకుపోయి వారధులుగా పని చేస్తూనే ఉన్నాము. కానీ మాకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆర్డర్స్ లేవు. అయినా పనిచేస్తున్నాం. 10,000 జీతంతో కుటుంబ పోషణ అనేది చాలా భారంగా మారింది. ఇప్పటికైనా గవర్నమెంట్ మా పైన దయచేసి మాకు ఆర్డర్లు తొందరగా ఇప్పించాలని గౌరవ ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. అదేవిధంగా ఏదైతే 20,500 చిల్లర మందికి దాంట్లో 16,000 మందికి ఇచ్చేసి మా 3,797 మందికి మాత్రం మర్చిపోయింది. కావున మాకు కూడా అతి సాధ్యమైనంత త్వరగా స్థానిక ఎలక్షన్ కంటే ముందే మాకు కూడా ఇచ్చేస్తే మాకు కూడా బాగుంటుంది అని మా కుటుంబ పోషణ బాగా భారం అవుతుంది. కాబట్టి మాకు తొందరగా సాధ్యమైన తొందరగా ఆర్డర్స్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోగలరని కోరుకుంటున్నాం. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.